రైతన్నలందరికీ నమస్కారం. సేవ్ నేచర్. ఈరోజు మనం శ్రియోన్ ఉత్పత్తులు వాడుతూ మిరప సాగు ఎలా చేయాలో తెలుసుకుందాం. మిరప భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైన వాణిజ్య పంటల్లో ఒకటి. దీనిని ఎర్ర బంగారం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది రైతులకు మంచి ఆదాయాన్ని ఇచ్చే పంట కాబట్టి. మిరప వేడి మరియు తేమ గల వాతావరణంలో అనుకూలంగా పెరుగుతుంది. దీనికి 20 నుండి 30 డిగ్రీల ఉష్ణోగ్రత సరైనది. ప్రథమ పొలంలో నాటిన 15 రోజుల లోపల ఎకరానికి గాను శ్రియోన్ వారి రైజాన్ 4 నుండి 8 కేజీలు, అలానే పవర్ డిఏపి 800 గ్రాములు భూమిలో వేసుకోవాలి. ఆరు నాటిన 15 నుండి 25 రోజుల వ్యవధిలో శ్రియోన్ వారి జినాన్ 200 ml, అలానే సబ్టైల్ ప్రో 350 mlని ఎకరానికి చొప్పున నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. నారు నాటిన 25 నుండి 30 రోజుల వ్యవధిలో ఎకరానికి గాను శ్రియోన్ వారి ఎక్సలెంట్ జెల్ 1 లీటర్ని ఎరువులతో పాటుగా కలుపుకొని నేలలో వేసుకోవాలి. ఇది చేసిన కొద్ది రోజులకి శ్రియోన్ వారి ఏజీ ఫోర్టే 300 mlని ఎకరానికి చొప్పున నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. నారు నాటిన 35 నుండి 45 రోజుల వ్యవధిలో ముందుగా శ్రియోన్ వారి ఈల్డ్ మ్యాక్స్ 250 ml, అలానే బోర్టూరన్ 150 mlని ఎకరానికి చొప్పున నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇది చేసిన కొద్ది రోజులకి శ్రియోన్ వారి ఏజీ ఫోర్ట్ 300 ml, అలానే పాట్ బి 300 గ్రాములు ఎకరానికి చొప్పున నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. నారు నాటిన 45 నుండి 55 రోజుల వ్యవధిలో శ్రియోన్ వారి పుష్పల్ 500 ml, అలానే మ్యాగ్నికా 250 mlని ఎకరానికి చొప్పున నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. నారు నాటిన 55 నుండి 62 రోజుల వ్యవధిలో శ్రియోన్ వారి ఆల్జికాన్ 500 mlని ఎకరానికి గాను నేలలో వేసుకోవాలి. ఇది వేసుకున్న కొద్ది రోజులకి శ్రియోన్ వారి బౌంటీ 100 గ్రాముల చొప్పున ఎకరానికి గాను పిచికారీ చేసుకోవాలి. నారు నాటుకున్న 62 నుండి 70 రోజుల వ్యవధిలో శ్రియోన్ వారి కలర్స్ 350 గ్రాములు, అలానే శ్రియోన్ ఎనర్జీ 350 mlని ఎకరానికి గాను నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. నారు నాటిన 70 నుండి 75 రోజుల వ్యవధిలో ముందుగా ఎకరానికి గాను శ్రియోన్ వారి ఎక్సలెంట్ జెల్ 1 లీటర్ని ఎరువులతో పాటుగా కలుపుకొని భూమిలో వేసుకోవాలి. ఇది చేసుకున్న కొన్ని రోజులకి శ్రియోన్ వారి పాట్ బి 350 గ్రాములు, అలానే పాలినో 500 mlని ఎకరానికి గాను నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. నారు నాటిన 85 నుండి 92 రోజుల వ్యవధిలో శ్రియోన్ వారి ఈల్డ్ మ్యాక్స్ 250 mlని, అలానే మ్యాగ్నికా 250 mlని ఎకరానికి గాను నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. నారు నాటిన 92 నుండి 100 రోజుల వ్యవధిలో ఎకరానికి చొప్పున శ్రియోన్ వారి ప్రాఫిటాన్ 500 ml, అలానే క్యాలియోన్ 35 250 mlని నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. నారు నాటిన 100 నుండి 107 రోజుల వ్యవధిలో ఎకరానికి గాను శ్రియోన్ వారి ఓపెనర్ 500 ml, అలానే బోర్టూరన్ 200 mlని నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. నారు నాటిన 107 నుండి 115 రోజుల వ్యవధిలో శ్రియోన్ వారి కలర్స్ 500 గ్రాములు, అలానే క్యాలియోన్ 35 250 ml ఎకరానికి చొప్పున నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. నారు నాటిన 115 నుండి 120 రోజుల వ్యవధిలో శ్రియోన్ వారి పుష్పల్ 500 ml, అలానే మ్యాగ్నికా 250 mlని ఎకరానికి గాను నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. నారు నాటిన 120 నుండి 125 రోజుల వ్యవధిలో శ్రియోన్ వారి ప్రాఫిటాన్ 500 ml, అలానే జీనాన్ 250 mlని ఎకరానికి గాను నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. నారు నాటిన 125 నుండి 130 రోజుల వ్యవధిలో శ్రియోన్ వారి క్యాలియోన్ 35 250 ml, అలానే పాట్ బి 500 గ్రాములు ఎకరానికి చొప్పున నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. నారు నాటిన 130 నుండి 135 రోజుల వ్యవధిలో శ్రియోన్ వారి బోర్టూరన్ 200 ml, అలానే కలర్స్ 500 గ్రాములు ఎకరానికి చొప్పున నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. నారు నాటిన 135 నుండి 140 రోజుల వ్యవధిలో శ్రియోన్ వారి ఓపెనర్ 500 ml, అలానే ఈల్డ్ మ్యాక్స్ 250 ml ఎకరానికి చొప్పున నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. నారు నాటిన 140 నుండి 145 రోజుల వ్యవధిలో శ్రియోన్ వారి మ్యాగ్నికా 250 ml, అలానే కలర్స్ 500 గ్రాములు ఎకరానికి చొప్పున నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. నారు నాటిన 145 నుండి 150 రోజుల వ్యవధిలో శ్రియోన్ వారి ప్రాఫిటాన్ 500 ml, అలానే క్యాలియోన్ 35 250 ml ఎకరానికి చొప్పున నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి.
మీరు శ్రియాన్ ఉత్పాదనలు వాడటం వలన సాధారణంగా వాడే యూరియా డిఏపిలను తగ్గించుకోవచ్చు. అలానే మన శ్రియాన్ ఉత్పాదనలు అంతర్జాతీయంగా పేటెంట్ని తీసుకోబడినవి కాబట్టి మనకు మెరుగైన ఫలితాలను ఇవ్వబడును.